కేంద్ర మంత్రి బండి సంజయ్కి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన నడుస్తుందని బండి సంజయ్ చెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీని బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు అరికట్టలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దోచుకున్న దాంట్లో బీజేపీకి భాగస్వామ్యం ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. 100 రోజుల తర్వాత గవర్నర్ కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ పై ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే ఏటుగా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పారు. అరవింద్ కుమార్ పై డీఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని, ఇన్నాళ్లు గవర్నర్ అనుమతి ఇవ్వకుండా బీజేపీ ఒత్తిడి తెచ్చిందని అన్నారు. ఇప్పుడు ఐఏఎస్ అరవింద్ కుమార్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేయకుండా డీఓపీటీలో ఆపే ప్రయత్నం బీజేపీ చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ గారు, మీరేదో ఈ రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తుందని, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని, ఈ ప్రాసిక్యూషన్లు, ఈ కేసులన్నీ నాటకాలేనని మీరేదో చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో మీరు ఆర్కే పాలన నడుస్తుంది, రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన నడుస్తుంది అంటారు. అసలు ఈ రాష్ట్రం 2014లో వచ్చిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దోచుకొని పోయినటువంటి ఆ రోజున టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిందే బీజేపీ. మీరు అధికారంలో ఉండి ఏ రోజు కూడా నిమ్మకు నీరెత్తినా మీరైనా, ఆ రోజు మీరు ఎంపీగా ఉర్రు, మీ పక్కన కిషన్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉర్రు, ఏ రోజైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీని అరికట్టే ప్రయత్నం మీరు చేయలేదు. చేయకపోగా ఆఖరికి ఆ పార్టీని టీ తీసేసి బీజేపీలో ఉన్న బీ పెట్టుకొని బీఆర్ఎస్ అయిపోయింది, భారతీయ రాష్ట్రీయ సమితి. మీరు నడిపిరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకోనికి. 2 పార్టీలు కలిసి సంసారం చేసిన ఈ రాష్ట్రంలో దోచుకున్నప్పుడు నిమ్మకు నీరెత్తిరెట్టుకురు. మరి మేము అనుకోవాల్సింది ఏంటి? వాళ్ళు దోచుకున్న దాంట్లో మీకు భాగస్వామ్యం ఇచ్చిరనా? ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం మీకు, ఈ రోజు కేటీఆర్ గారి మీద గవర్నర్ గారు ప్రాసిక్యూషన్ ఇచ్చారు. అది 100 రోజుల తర్వాత ఇచ్చారు గవర్నర్ గారు. సరే, దానికి మేము గవర్నర్ గారిని డెఫినెట్ గా అభినందిస్తున్నాం, ఎందుకంటే వారు మాకు అట్లీస్ట్ ప్రాసిక్యూషన్ కన్నా ఇచ్చారు. కానీ ఈ కేసుని ఏసీబీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ మీద కూడా మనకు ప్రాసిక్యూషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని విషయంలోనే ఆల్రెడీ డిఓపిటికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కానీ బీజేపీ ఏం చేస్తుంది? ఇప్పుడు మళ్ళీ కావాలని చెప్పి ఈ యొక్క గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పటిదాకా చేశారు. ఇప్పుడు కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్ అనుమతించిన తర్వాత అరవింద్ కుమార్ ని దీంట్లో చేర్చడానికి, ఆయన మీద డిఓపిటి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఆపి